వెల్కమ్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్. ఈరోజు మనం మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ వంటకమైన బగారన్నంను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మనం జనరల్గా చూస్తుంటాం ప్రతి ఫంక్షన్లో కానీ ప్రతి దావత్లో కానీ ఈ బగారన్నం లేకుండా అసలు ఫంక్షన్ లేదనుకోండి. నిజంగా ఇది చాలామంది ఇష్టపడతారు ఈ రైస్ని. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం నేను 2 గ్లాసులు అయితే బగారా రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక అరగంట ముందు అనమాట. ఆ తర్వాత ఒక మందమైన కుక్కర్ని స్టవ్ పై పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. ఇది కంప్లీట్గా మీరు నూనెతో కానీ చేసుకోవచ్చు, లేదా కంప్లీట్గా నెయ్యితో కానీ చేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్. తినేదాన్ని బట్టి మీరు వేసుకోవాలి. అలాగే ఆయిల్ బాగా హీట్ అయ్యాక చెక్క, మొగ్గ, లవంగం పువ్వు, అనాస పువ్వు, బగారా ఆకు, మన దగ్గర ఏముంటే అవన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు వేగాక మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి చీలికలను అయితే వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఇవి కూడా బాగా వేగాక మనం ఒక మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే నేను యాడ్ చేశాను. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా 2-3 సార్లు కలుపుతూ పెట్టుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోండి. అడుగు అనేది మాడకుండా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగాక ఒక అల్లం ముద్దనైతే యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం ముద్ద ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం ముద్ద అండి ఇది. ఇలా వేయడం వలన మన అన్నానికి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే చూడండి, కొంచెం పోపు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇలా వచ్చాక మనం ఒక 2-3 రెమ్మలు కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కూడా వేగాక మనం 2.5 గ్లాసులు అయితే నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కరెక్ట్ కొలత. ఒక కప్పు బియ్యం తీసుకుంటే 1.5 కప్పు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇలా 2 గ్లాసులు పోసుకున్నాను కాబట్టి 2.5 నీళ్ళు అయితే పోసుకున్నాను. ఈ 2 గ్లాసుల నీళ్ళు 2.5 నీళ్ళు పోసుకొని ఇవి బాగా ఒకసారి కలుపుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్ళు పొంగులు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. నీళ్ళు ఎసరనేది పొంగులు వచ్చాక మనం ఇంతకుముందు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకొని బియ్యంని ఎక్కడ కూడా రైస్ అనేది విరిగిపోకుండా స్మూత్గా జెంటల్గా కలిపి 1-2 సార్లు స్మూత్గా కలిపి కుక్కర్పై మూత పెట్టి 2 విజిల్స్ అంతే అండి. విజిల్స్ వచ్చాక పక్కన పెట్టేసేయండి. అంతే, బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఒక్కసారి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.